ఓం శ్రీ కృష్ణాయ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అథ ద్వితీయోऽధ్యాయः సాంఖ్యయోగः. అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదం తతం వినాశమవ్యయస్యాస్య న కశ్చిత్ కర్తుమర్హతి. హాయ్ ఫ్రెండ్స్, 16th శ్లోకంలో భౌతిక దేహం ఉనికి లేనిదని, ఆత్మ నిత్యమైనదని తెలుసుకున్నాము. ఇప్పుడు ఈ శ్లోకంలో శరీరం అంతటా వ్యాపించి ఉండే ఆత్మ యొక్క నిజమైన స్వభావాన్ని మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. శరీరం అంతటా ఏది వ్యాపించి ఉన్నదో ఎవరైనా అర్థం చేసుకోగలరు. అదే చైతన్యము. దేహంలోని ఒక భాగంలో లేదా పూర్తి దేహంలో కలిగే బాధలు, సుఖాలు ప్రతి ఒక్కడూ ఎరిగి ఉంటాడు. ఈ చైతన్య విస్తారము మనిషి దేహం వరకే పరిమితమై ఉంటుంది. ఒక దేహంలోని బాధలు, సుఖాలు ఇంకొక దేహానికి తెలియవు. అందుకే ప్రతి దేహము ఒక వ్యక్తిగత ఆత్మకు ఆకారం అవుతుంది. ఇక ఆత్మ ఉనికి వ్యక్తిగత చైతన్యం ద్వారా అనుభూతమవుతుంది. ఈ ఆత్మ అనేది చాలా సూక్ష్మమైనది. అంటే వెంట్రుక కొనలో 10,000వ వంతు పరిమాణం కలదిగా వర్ణించబడిందండి. ఈ ఆత్మ అంటే అంత సూక్ష్మమైనదో మీరు గమనించుకోవాలి. అంటే ఆధ్యాత్మిక అణువైనట్టి వ్యక్తిగత ఆత్మ భౌతిక అణువుల కంటే సూక్ష్మమైనది. అటువంటి అణువులు అసంఖ్యాకంగా ఉన్నాయి. ఈ సూక్ష్మమైన ఆధ్యాత్మిక కణమే భౌతిక దేహానికి ఆధారము. ఏదైనా మందు గుణము శరీరం అంతటా వ్యాపించిన విధంగా ఈ ఆధ్యాత్మిక కణ ప్రభావము శరీరం అంతటా వ్యాపించి ఉంటుంది. అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక మెడిసిన్ వేసుకుంటాము. అది వేసుకున్నప్పుడు అది మన శరీరం అంతటా వ్యాపించి మన బాధను ఎలా తగ్గిస్తుందో అంత సూక్ష్మమైన ఆధ్యాత్మికమైన ఆత్మ కూడా మన శరీరం అంతటా ప్రభావితం అవుతూ ఉంటుంది అని ఇక్కడ చెప్పడం జరిగిందండి. శరీరం అంతటా ఈ ఆత్మ వ్యాపించి ఉండడం చైతన్యం ద్వారా అనుభూతమవుతుంది. ఆత్మ ఉనికికి అదే నిదర్శనం. చైతన్యం లేనట్టి దేహం శవమని, ఎటువంటి లౌకిక ఏర్పాట్ల చేతనైనా దాని చైతన్యాన్ని తిరిగి తెప్పించలేమని ఎవరికైనా అర్థం చేసుకుంటాడు. కనుక చైతన్యం అనేది భౌతిక మూలాల సమ్మేళనం వలన కాకుండా ఆత్మ వలననే కలుగుతుంది. ఇది ఈ శ్లోకం నుంచి మనం తెలుసుకోవచ్చండి. ఇప్పుడు వర్డ్ టు వర్డ్ మీనింగ్. అవినాశి, నశింపు లేనిది. తు కాని, తత్ అది, విద్ధి తెలుసుకోవాలి, ఏనా ఏది, సర్వం శరీరం అంతా, ఇదం ఈ, తతం వ్యాపించి ఉంది, వినాశం నాశము, అవ్యయస్య నశింపు లేనట్టి, అస్య దీనికి, కశ్చిత్ ఎవ్వడు, కర్తం చేయడానికి, నా అర్హతి సమర్థుడు కాడు. అంటే ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటంటే శరీరం అంతటా ఏదైతే వ్యాపించి ఉన్నదో అది నశింపు లేనిది అని నువ్వు తెలుసుకోవాలి. ఆ అవినాశి అయిన ఆత్మను ఎవడు నశింపజేయ సమర్థుడు కాడు అర్జున అని చెప్పి ఇక్కడ శ్రీకృష్ణుడు నిత్యమైన ఆత్మ గురించి చెప్తున్నాడండి అర్జునునితో. ఇది ఈ శ్లోకం యొక్క అర్థం. ఇఫ్ యు లైక్ దిస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ us and support us. Thank you.